వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. పాదయాత్రకు వెళ్లే ముందు కవిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. కేటీఆర్ పై మహేష్ గౌడ్ ధ్వజం. రేవంత్ రెడ్డి బంట్రోతు వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్. 70 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టాం. పొంగులేటి. సంబంధం లేకపోయినా కేసీఆర్ కు నోటీసులు పంపడం సిగ్గుచేటు. సత్యవతి రాథోడ్. అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు వివరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, లోక్సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్సభ నియోజకవర్గాల పెంపుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెట్టవద్దని కోరారు. ఈ లేఖలో ఆయన 3 అంశాలను ప్రస్తావించారు. మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా నియోజకవర్గాల పెంపు ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరగా మహిళా బిల్లుకు, పునర్విభజన బిల్లుకు లంకె పెట్టవద్దని కోరారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. నియోజకవర్గాల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని ప్రధానిని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై, ఆ పార్టీ అగ్రనేతలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పదవులు కోల్పోయి విలువెల్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తాననడంపై స్పందిస్తూ ఆయన ఏం చేసినా రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను క్షమించే పరిస్థితి లేదని అన్నారు. 10 ఏళ్లలో చేసిన అరాచకాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. కేటీఆర్ పాదయాత్రకు వెళ్లే ముందు తన చెల్లెలు కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సంతోష్ రావు సంతోషం వెనుక ఉన్న రహస్యం ఏంటి, హరీష్ రావు ఆనందం వెనుకున్న దోపిడీ ఎంత అనే విషయాలు కవిత ద్వారానే బయటపడుతున్నాయని సెటైర్లు వేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అడుగుతున్న ఆర్థిక లెక్కలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ అండ్ కో సతమతమవుతున్నారని అన్నారు. 10 ఏళ్ల పాటు అధికారం ముసుగులో అడ్డగోలుగా దోపిడీ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రజల ఆదరణ కోల్పోయి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్, కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తారట. కేటీఆర్ గారు పాదయాత్ర కాదు కదా, పండి పొర్లినా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కారణం మీ చెల్లె చెప్తా ఉంది. ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారో, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో, అన్న ఏ రకంగా 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో, మేనబాబు ఏ రకంగా ఆస్తులు సంపాదించుకున్నారో, సంతోషరావు ఏ రకంగా సంతోషంగా ఉన్నాడో, ఇవన్నీ కూడా మీ చెల్లె చెబుతా ఉంది. పాదయాత్ర చేసే ముందు మీ చెల్లె స్పందించిన ప్రశ్నలకి జవాబు చెప్పి పాదయాత్రకు పోవాల్సిన విజ్ఞప్తి. వర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, పునర్విభజన జరిగితే ఇప్పుడు వచ్చిన కేంద్ర మంత్రి పదవులు కూడా రాబోవని, బంట్రోతులుగా మారుతారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అంజయ్య, ఇతర ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో అందరికీ తెలుసని అన్నారు. జనాభా ప్రతిపాదన పెంచితే దక్షిణాదికి నష్టమని ఇన్నాళ్ళు అన్నారని, ప్రతి రాష్ట్రంలో కనీసం 50% సీట్లు పెంచుకుంటే కూడా రాదంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదికి బీజేపీ కీలక పదవులు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. ఉపరాష్ట్రపతి పదవులు చేపట్టిన వెంకయ్యనాయుడు, సిపి రాధాకృష్ణన్ దక్షిణాది వాళ్లు కాదా అని ప్రశ్నించారు. ఎంపీ లక్ష్మణ్ ఉత్తరాదికి వలసపోతారని విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వదిలిపెట్టి కేరళకు రాలేదా అని నిలదీశారు. దక్షిణాది ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పంపించే డబ్బుతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని విమర్శించారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది నష్టపోతుందనే ఆలోచనతో మోదీ రాష్ట్రాలకు కనీసం 50% సీట్లు పెంపు ప్రతిపాదన తీసుకువచ్చారని తెలిపారు. కానీ గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఈసారి జనగణనతో పాటు కులగణన చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సమయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం చెన్నూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో 70 నియోజకవర్గాల్లో 200 కోట్లతో ఈ సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కేవలం శిలాఫలకాలకే పరిమితం కాకుండా నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కల్లూరును ప్రత్యేక నియోజకవర్గంగా మార్చడం అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన సమీకరణలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. సత్తుపల్లి ప్రాంతంలో 3 పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని, పెండింగ్లో ఉన్న ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఆర్థిక సవాళ్లు ఎదురైన రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల బోనస్ వంటి పథకాలకు విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్, జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ శ్రీజతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. నాకు తెలిసి ఈ 28లో మొదటగా ఇంత ఎర్లీగా చేసేది మందే అయి ఉంటుంది. మిగతావన్నీ కూడా 11:30, 12 నుంచి మొదలు పెట్టారు, సాయంత్రం దాకా పెట్టుకున్నారు. మనం 9:30కి మొదలుపెట్టి 10:30కి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 5-10 నిమిషాలు అటో ఇటో క్లోజ్ అవుతుంది. రాష్ట్రంలో విద్య పట్ల, వైద్యం పట్ల ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం పేదల పట్ల ఎలా పక్షపాతిగా ఉంది అని చెప్పటానికి నాకు తెలిసి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ అవసరం లేదు. మంత్రి సీతక్కపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెల్ ఫోన్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందన్న సత్యవతి, సీతక్క తన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మార్కెట్లో 6,000 ధర ఉన్న ఫోన్లను 14,000 పెట్టి కొంటున్నట్లు చూపడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. ఈ కొనుగోళ్లపై ధైర్యం ఉంటే తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కేసీఆర్కు నోటీసులు పంపడం సిగ్గుచేటని విమర్శించారు. కేవలం డైవర్షన్ రాజకీయాల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మీకు, మీ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం సాధ్యం కాదని, ఆంధ్రప్రదేశ్లో 5G ఫోన్లకు సంబంధించిన ఫోటోలను తెలంగాణలో పంపిణీ చేసినట్లుగా చూపిస్తూ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక మహిళా మంత్రిగా ఉండి సీతక్క మాట్లాడే తీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ మహిళా కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పడం తెలుసని, తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, కానీ నువ్వు సమాధానం సరైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయి అని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ ఆయన అన్ని ఆధారాలతోని ఆ అవినీతిని బయట పెట్టిండు. దానికి నువ్వు అది కాదని ఏ విధంగా నిరూపిస్తావో ఆయనలాగే నువ్వు ఆధారాలతో నిరూపించు అని ఆయనను పట్టుకొని చెప్పు తెగుతుంది, చెప్పు తీసుకొని కొడతా, ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. అది ఆ మాటలు మాకు రావా, ఆ పని మాకు రాదా, మా దగ్గర లేవా, అది మేము చెప్పలేమా? నీ మీద అవినీతి వస్తే అవినీతి జరగలేదు, ఇది నేను చేయలేదు అని చెప్పు, ఎవరు చేసిరో చెప్పు. ఆయన చాలా స్పష్టంగా 38,000 పై చిలుకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను, సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గుచేటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేస్తారు. ఇంత దిక్కుమాలిన చేయగలరు. ఆంధ్రప్రదేశ్ లో 5G ఇచ్చింది,
ఆ 5G ఆంధ్రప్రదేశ్ ఫోటోలను తెలంగాణలో ఇచ్చినట్టు 4G ఇచ్చి ఫోటోలు చూపించుకుంటారు. అది మీ తప్పు. రామగూడెం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. మంతనిలోని జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే అడ్డంగా నరుకుతామంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈ వివాదంపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు. రాజ్ ఠాకూర్ శాంతిని కోరుకునే వ్యక్తి అని, ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలను చాలా మంది బెదిరిస్తుండటంతో వారికి ధైర్యం చెప్పే క్రమంలోనే ఆయన ఆవేశంగా మాట్లాడారని మంత్రి సమర్థించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కార్యకర్తలు తమ బాధలు చెప్పుకున్నప్పుడు వారిలో భరోసా నింపేందుకు అలా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. శాంతికి విఘాతం కలిగించే ఆలోచనలు ఎవరు చేసినా తమ ప్రభుత్వం ఖండిస్తుందని, చట్టాన్ని అతిక్రమించే ఉద్దేశం ఎవరికీ లేదని మంత్రి స్పష్టం చేశారు. మంతనిలో జరిగిన ఒక సమావేశంలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, మంతనిలో ప్రతిరోజు శ్రీధర్ బాబు ఉండకపోవచ్చు, కానీ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే మేము 2 గంటల్లో ఇక్కడికి వస్తాం, ఎవరైనా అడ్డంగా మాట్లాడితే వారిని అడ్డంగా నరుకుతాం అని వ్యాఖ్యానించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలామంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. మా సహచరులు ఒక్క క్షణం వస్తాం, ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తా ఉంటాను. మా సీఎం గారు సూపర్ అన్న. నువ్వు మంత్రి, ఆయన ఒక మంత్రి, ఇక్కడ విజయనగర మంత్రి, నేను ఒక మంత్రిని. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, మా క్యాబినెట్ ఇలా నచ్చండి పెద్ద క్యాబినెట్లో కాబట్టి కట్ చేస్తాం. ఇలా కట్ చేసేసినాం. మేము మాత్రం ఇద్దరం ఆయన క్యాబినెట్ ఉన్నాం. కానీ మన వచ్చిన ఆశయం ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, రైతులను ఆదుకునే కార్యక్రమం, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమాలు అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించే కార్యక్రమంలో సైనికుల్లా ముందు పోదాం. కొన్ని రోజులు పదవుల నుంచి ఆపుదాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరికీ పదవులు వస్తాయి. శ్రీధరన్న ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ 3 నాయకులు ఒక్క క్షణం వస్తాం, ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తా ఉంటాను. మా సీఎం గారు సూపర్ అన్న. నువ్వు మంత్రి, ఆయన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.